వర్షన్ తీసుకుందాము. కృష్ణాంజనేయులు గారు వీరు సీనియర్ జర్నలిస్ట్ ఎనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కృష్ణాంజనేయులు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, ఈ నిన్న ముద్రగడ గారి అంత్యక్రియల సందర్భంలో పలు ఇష్యూస్ చోటు చేసుకున్నాయి. వీటి పట్ల మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన సీనియర్ పొలిటీషియన్, 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వారు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అదే విధంగా ఎంపీగా కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అన్నిటికి మించి కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమం రాష్ట్రంలో మిగతా అన్ని సామాజిక వర్గాలకు ఉద్యమాలకు అది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమం కూడా. అలాంటి ఉద్యమాన్ని నడిపినటువంటి నేత ముద్రగడ్డ పద్మనాభం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చావుకు సంబంధించినటువంటి అంశం, ఆయన మృతదేహం దగ్గర ఆ మృతదేహాన్ని ఖననం చేసేటువంటి సమయంలోనూ ఈ ఎవరైతే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి రాద్ధాంతము, రాజకీయము, నానాయాగి, వీళ్ళు రాజకీయ అవకాశవాదంగా తమకు క్రెడిట్ రావాలి అంటే తమకు క్రెడిట్ రావాలి అనేటువంటి విధంగా ఈ రోజున చనిపోయినటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఆత్మకు శాంతి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీల నుంచి ఉంది. వీళ్ళని ఒకళ్ళనంటానికి లేదు, అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరూ కూడా ఈ విధంగా దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది మేమేం చేశాము, వాళ్ళ కుటుంబంలోనే ఘర్షణలు ఉన్నాయి కదా, కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయి కదా అని అనొచ్చు. కుటుంబంలో విభేదాలు ఉన్నటువంటి మాట వాస్తవమే, కాదని కూడా అనటం లేదు. కానీ దాన్ని మరింత జటిలం చేసి మొత్తము రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు కూతురు విషయంలో ముద్రగడ్డ పద్మనాభానికి కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉంటే ఉండొచ్చాము. పార్టీలు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా కూతురు తన సతీమణికి అనారోగ్యం ఉన్న సమయంలో ఇంట్లోకి రానివ్వలేదు అనేటువంటి విధంగా ముద్రగడ్డ పద్మనాభం బతికున్న సమయంలోనే కూతురుకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద ఆయన మాట్లాడినటువంటి వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ముద్రగడ్డ పద్మనాభం సతీమణి కూడా ఈ కూతుర్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ దహన సంస్కారాలకి హాజరు కానివ్వద్దు, రానివ్వద్దు ఇంట్లోకి అనేటువంటి విధంగా ఆవిడ కూడా మాట్లాడినాడు. అంటే వాళ్ళ కుటుంబం నుంచి ఆ కూతురు రాజకీయంగా వెళ్ళిపోవటం అనే అంశమే కాదు, మిగతా విషయాల్లో కూడా వాళ్ళని వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఆవిడ కూతురుకి రాజకీయ విభేదాలు ఉండొచ్చేమో, వాళ్ళ మధ్య కుటుంబ విభేదాలు కూడా ఉండొచ్చేమో, కానీ చనిపోయిన తర్వాత తండ్రి అనే బాధ ఉంటదిగా, అందుకని ఆవిడ వచ్చింది. కానీ ఆవిడ్ని కనీసంగా చివరి చూపు చూడలేకుండా చేశారు. ఇది కుటుంబ వివాదంగా మాత్రమే కాకుండా రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసము చేసినటువంటి నానాయాగి కింద చూడాల్సి ఉంటుందని నా అభిప్రాయం. ఓకే.